Welcome to Island English Academy. In this episode, we are going to learn about verb and kinds of verbs. First of all, what is verb? Let us know. What is verb? A verb is a word which shows action done by a subject, state, means existence, position, and position. వర్బ్ అంటే ఏంటంటే వర్బ్ అనేది ఒక యాక్షన్ ఒక పనిని తెలియజేస్తుంది అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియజేస్తుంది అలాగే హ్యావింగ్ థింగ్ అంటే కలిగి ఉన్నదాన్ని తెలియజేస్తుంది ఎగ్జాంపుల్స్ హియర్ ఐ హావ్ మెన్షన్ ఐ హావ్ రిటన్ ఎగ్జామ్ ఇక్కడ యాక్షన్ అనేది ఉంది వి విల్ కమ్ టుమారో ఇక్కడ కూడా యాక్షన్ పని జరిగింది షీ ఈజ్ అ డాక్టర్ దాంట్లో పని మనకి ఏం జరగలేదు కానీ మనము ఆమె ఆ స్థితిలో ఆ పొజిషన్లో ఉన్నదని మనం చెప్తున్నాం సిమిలర్లీ వీ హ్యావ్ ఎ కార్ సి హియర్ పొజిషన్ కాదండి అది కానీ కలిగి ఉండడం దాన్ని మనం తెలియజేస్తాం ఏ క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్ అగైన్ పొజిషన్ నెక్స్ట్ వర్బ్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ వర్బ్స్ అనేవి మనకి డిఫరెంట్ కైండ్స్గా ఉంటాయి అవి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ తర్వాత ఫైనైట్ నాన్ ఫైనైట్ అనేది అగైన్ it is divided into three types: infinitives, participles, and gerunds. Infinitives again divided into two types: participles again divided into two types. ఈ మొత్తం దాని గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. First of all, what is transitive verb? A transitive verb is immediately followed by an object. I saw your car. My father gave me a birthday gift. She told me a story. So, but the transitive verb has an immediate subject. Most of the people they confuse in order to find out the object given in the sentence. చాలా మందికి ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది మనకి తెలియదు ఎలా గుర్తుపట్టాలనేది తెలియదు సో ఇక్కడ నేను ఇచ్చాను చూడండి నోట్ in order to get object we question with the given subject by using what which who then you will get clear answer that too spontaneously మనకు వస్తుంది ఎగ్జాంపుల్ షీ టోల్డ్ మీ స్టోరీ వాట్ షీ టోల్డ్ అ స్టోరీ మనకు వచ్చేస్తుంది ఐ సా యువర్ కార్ వాట్ ఐ సా యువర్ కార్ ఐ మెట్ హిమ్ ఎస్టర్డే హూ ఐ మెట్ హిమ్ లైక్ intransitive verb. An intransitive verb is one which is not immediately followed by an object. Intransitive verb లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఉండదు ఐ ఫ్లై హై ఇన్ ద స్కై షీ ర్యాన్ ఆన్ ద రోడ్ సేమ్ క్వశ్చన్స్ పైన మనం ఏదైతే ఇచ్చామో ఆ క్వశ్చన్స్ ఒకసారి చూడండి వాట్ ఐ ఫ్లై యూ కాంట్ గెట్ ఆన్సర్ విచ్ ఐ ఫ్లై హూ ఐ ఫ్లై వీఆర్ అన్ఏబుల్ టు గెట్ ఆన్సర్ నెక్స్ట్ ఫైనైట్ వర్బ్ finite verb is one which is controlled by a person and number of their subjects. These verbs are usually the main verb of a clause or sentence and can be changed according to the subject. Means what is finite verb must clearly I am explaining. Listen. Here according to the subject verb will be changed. Okay, similarly the verb is considered as main verb. మనకి నాన్ ఫైనైట్ వర్బ్ లో అకార్డింగ్ టు సబ్జెక్ట్ వర్బ్ అనేది చేంజ్ అవుతుంది తర్వాత ఇది మెయిన్ వర్బ్ గా మనకి వస్తూ ఉంటుంది ఇక్కడ మై ఫ్రెండ్ ప్లేస్ క్రికెట్ అంటాం అదే ఐ అయితే ఐ ప్లే క్రికెట్ అంటాం దే అయితే దే ప్లే అంటాం కానీ దే ప్లేస్ అని అన్నాం అంటే సబ్జెక్ట్ ని బట్టి మనకి ఇక్కడ మారుతూ ఉంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ the verb will change then it is called as finite verb. Next non-finite verb. Finite verb ante according to subject ayindi non finite ante it will change avadante it won't change so that you can remember a non-finite verb is which is not controlled by the person or member of the subject they are used as nouns adverbs or adjectives అది మెయిన్ వర్బ్ గా కూడా రాదు ఫర్ ఎగ్జాంపుల్ I wanted to play cricket ఇక్కడ wanted అనేది మెయిన్ వర్బ్ to play అనేది టు ఇన్ఫినిటివ్ కిందకి మనకి వచ్చింది మై ఫ్రెండ్ వాంటెడ్ టు ప్లే క్రికెట్ దే వాంటెడ్ టు ప్లే క్రికెట్ ఇక్కడ ఏ సబ్జెక్ట్ యూజ్ చేసినా కూడా ప్లేనే వస్తుంది ఓకేనా ఈ టూ ఇన్ఫినిటివ్ వర్బ్స్ కదా అందుకే నెక్స్ట్ నాన్ ఫైనైట్ వర్బ్స్ ఆర్ త్రీ టైప్స్ దే ఆర్ ఇన్ఫినిటివ్స్ పార్టిసిపల్ వర్బ్స్ అండ్ జెరెండ్స్ నౌ infinitive verbs are two types again
దే ఆర్ టూ ఇన్ఫినిటివ్స్ అండ్ బేర్ ఇన్ఫినిటివ్. టూ ఇన్ఫినిటివ్ అంటే టూతో పాటు వర్బ్ వస్తుంది. మ్యాక్సిమం చాలాసార్లు టూతో పాటు వచ్చిన వర్బ్స్ అన్ని కూడా మనం ప్రజెంట్ ఫామ్ లోనే ఉంటాయి. ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, దే ట్రై టు ఇన్సల్ట్ us. నెక్స్ట్ బేర్ ఇన్ఫినిటివ్స్. బేర్ ఇన్ఫినిటివ్స్ వచ్చేసి మనకి మోడల్ ఆక్సిలరీస్ తో వస్తాయి. దే కమ్ విత్ మోడల్ ఆక్సిలరీస్. ఎగ్జాంపుల్, వి విల్ మీట్ యూ టుమారో, ఐ కెన్ డూ దిస్. సి ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్స్ అంటే మోడల్ ఆక్సిలరీ ప్లస్ ఇమీడియట్లీ వర్బ్ వస్తుంది. మధ్యలో హ్యావ్ కానీ హ్యాస్ కానీ లేదంటే ఇంకేదైనా బీ కానీ అలా మనకి రాలేదు. అలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీ మనం V1 ఫామ్ నే మనము వాడాలి. నెక్స్ట్ పార్టిసిపల్స్. ప్రజెంట్ పార్టిసిపల్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్ మీన్స్ you know very easily V4, drinking, writing, playing, ఇలా. Next, I saw a crying child. Seeing the vulnerable accident, I burst into tears. I saw a crying child. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫైనైట్ వర్బ్స్ లో అయితే వర్బ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉంటుంది, కానీ నాన్ ఫైనైట్ వర్బ్స్ లో ఈ వర్బ్ అనేది నౌన్ గా కానీ యాడ్జెక్టివ్ గా కానీ యాడ్వర్బ్ గా కానీ పనిచేస్తుంది. సో ఇక్కడ I saw a crying child యాడ్జెక్టివ్ గా మనకి వచ్చిందన్నమాట. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్ గురించి మనం చూసుకుందాం. పాస్ట్ పార్టిసిపల్ దే ఆర్ V3 ఫార్మ్స్. ఎగ్జాంపుల్, ద లెటర్ రిటన్ బై మీ created a lot of fun. Here which is the main verb here? Created అనేది main verb, written by me అనేది V3 form, that is a past participle we used. Learn from many failures, here also it is past participle. ఇంత డెప్త్ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి గ్రామర్ కొంచెం మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనకి యూజ్ అవుతుంటాయి. ఆర్ఎల్స్ డే టు డే లైఫ్ లో అంత పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. సో బట్ ద స్టూడెంట్స్ దోస్ హూ study in CBSE syllabus and other state or any central syllabus, it will be asked and it is very very useful to you, my dear children. Next, gerund. Gerund is a verbal noun. It seems like a verb only. Verb చూడండి verb లాగానే ఉంటుంది, but it is not a verb. It is a verbal noun. Gerund generally has present participle structure. Verb plus ing form. Example, swimming is my hobby, smoking is injurious to health, I like swimming. ఇది మనకి సబ్జెక్ట్ గా వస్తుండొచ్చు, ఆబ్జెక్ట్ గా కూడా వస్తుంటుంది. See, I like swimming, ఆబ్జెక్ట్ వచ్చు. I am swimming లో స్విమ్మింగ్ అనేది మెయిన్ వర్బ్, కానీ I like swimming లో స్విమ్మింగ్ అనేది మెయిన్ వర్బ్ కాదు, అది జెరండ్. సిమిలర్ గా స్విమ్మింగ్ ఈజ్ మై హాబీలో స్విమ్మింగ్ అనేది ఒక సబ్జెక్ట్, అది ఒక నౌన్. ఓకే, నెక్స్ట్ సిమిలర్ గా స్మోకింగ్ లో కూడా. సో దీస్ ఆర్ ది పాయింట్స్ which you have to remember. That's all, and in next episode we are going to meet. So that you see, like cheyandi, share cheyandi. Happy learning, have a good day.